నమస్తే. నేను రోజా. మానవ చరిత్రలో మరుగున పడిన చీకటి కోణాలను ఆవిష్కరించే విజ్ఞాన వేదిక మిస్టరీస్ హిస్టరీస్. ప్రపంచాన్ని శాసించడానికి ఇప్పుడు పదునైన కత్తులు అక్కర్లేదు. అంతకంటే వేగంగా దూసుకుపోయే అల్గారిథమ్స్ ఉంటే చాలు. తుపాకీ గొట్టం నుంచి వచ్చే బుల్లెట్ కంటే కీబోర్డు నుంచి వచ్చే ఒకే ఒక్క కోడింగ్ లైన్ శత్రువుల సామ్రాజ్యాలను కుప్పకూల్చగలదని నిరూపించిన విభాగం అది. యుద్ధక్షేత్రం సరిహద్దుల నుంచి సర్వర్ రూమ్లకు మారిపోయిన ఈ డిజిటల్ యుగంలో ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్లో అత్యంత శక్తివంతమైన, అత్యంత రహస్యమైన పేరు యూనిట్ 8200. ఇది కేవలం ఒక సైనిక దళం మాత్రమే కాదు, ప్రపంచ ఐటీ మార్కెట్ను శాసించే, టెక్నాలజీ దిగ్గజాలను సృష్టించే ఒక కర్మాగారం. దేశ రక్షణ కోసం రహస్యంగా కోడ్ రాసే కుర్రాళ్లు సిలికాన్ వ్యాలీ సామ్రాజ్యాన్ని ఎలా గడగడలాడిస్తున్నారు. శత్రువు కన్నుగప్పి గాలిలో ప్రవహించే సంకేతాలను పసిగట్టే ఈ డిజిటల్ కన్ను వెనక ఉన్న అసలు రహస్యాలేంటి? ప్రపంచ గూఢచర్య చరిత్రలోనే అత్యంత మేధావులైన ఈ సైబర్ యోధుల ప్రస్థానం ఏంటి? ఇవాల్టి మిస్టరీస్ హిస్టరీస్లో చూద్దాం. శత్రువు కంటికి కనిపించడు, తూటా శబ్దం వినిపించదు. కానీ నిమిషాల్లో దేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలిపోతాయి. అజేయమైన అణుకేంద్రాలు నిర్వీర్యమైపోతాయి. ఇదంతా సరిహద్దుల్లో జరిగే యుద్ధం కాదు. ఇజ్రాయెల్కు చెందిన అత్యంత రహస్య సైబర్ విభాగం యూనిట్ 8200 సృష్టిస్తున్న డిజిటల్ ప్రకంపన. 18 ఏళ్ల కుర్రాళ్లు కీబోర్డు మీద రాసే కోడింగ్తో ప్రపంచ దేశాల రక్షణ రహస్యాలను ఛేదిస్తూ మరోవైపు సిలికాన్ వ్యాలీలోని $1 బిలియన్ కంపెనీలకు పునాదులు వేస్తున్నారు. గూఢచర్యానికి, గ్లోబల్ టెక్నాలజీకి కేంద్ర బిందువుగా మారిన ఈ అదృశ్య సైన్యం వెనక ఉన్న ఆశ్చర్యకరమైన నిజాలు తెలిస్తే ప్రపంచ దేశాలకు చెమటలు పట్టాల్సిందే. యూనిట్ 8200 అనేది ఇజ్రాయెల్ మిలిటరీ ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్ అమన్లోని అతిపెద్ద విభాగం. 1948లో ఇజ్రాయెల్ స్వాతంత్ర్యం పొందిన సమయంలో చిన్న స్థాయిలో ప్రారంభమైన ఈ విభాగం నేడు ప్రపంచంలోని అత్యుత్తమ సిగ్నల్స్ ఇంటెలిజెన్స్ సంస్థగా ఎదిగింది. దీని ప్రధాన విధి శత్రుదేశాల కమ్యూనికేషన్లను అడ్డుకోవడం, రహస్య సమాచారాన్ని సేకరించడం, సైబర్ దాడుల నుండి దేశాన్ని కాపాడటం. అమెరికాలోని NSA సంస్థకు ఇది సమానమైన శక్తిని కలిగి ఉంటుందని రక్షణ నిపుణులు విశ్లేషిస్తారు. అమెరికా పాలనా యంత్రాంగంలో, రక్షణ వ్యవస్థలో యూనిట్ 8200 మాజీ సభ్యుల ప్రభావం అత్యంత లోతైనది. అమెరికాకు చెందిన NSAతో ఈ యూనిట్ అత్యంత సన్నిహిత సంబంధాలు కలిగి ఉండటమే కాకుండా పెంటగాన్, వైట్ హౌస్ వంటి కీలక విభాగాల డిజిటల్ భద్రతలో వీళ్లు కీలక పాత్ర పోషిస్తారు. అమెరికా ప్రభుత్వం తన డేటాను రక్షించుకోవడానికి వాడే చెక్ పాయింట్, పాలో ఆల్టో నెట్వర్క్స్ వంటి దిగ్గజ సైబర్ సెక్యూరిటీ సంస్థలు ఈ యూనిట్ పూర్వ విద్యార్థులవే కావడం విశేషం. అంతేకాకుండా అమెరికా ఎన్నికల భద్రత, బ్యాంకింగ్ రంగం, పవర్ గ్రిడ్ల రక్షణలో ఈ విభాగం అభివృద్ధి చేసిన టెక్నాలజీయే వెన్నెముకగా నిలుస్తోంది. ఒక రకంగా చెప్పాలంటే అమెరికా పాలనా వ్యవస్థలో అత్యంత రహస్యమైన డిజిటల్ వలయానికి వీళ్లు అదృశ్య సలహాదారులుగా, రక్షకులుగా వ్యవహరిస్తున్నారు. ఇజ్రాయెల్ సిగ్నల్స్ ఇంటెలిజెన్స్ అనేది ఆధునిక యుద్ధ తంత్రంలో అత్యంత శక్తివంతమైన కన్ను, చెవి లాంటివి. శత్రువుల రేడియో తరంగాలు, శాటిలైట్ కమ్యూనికేషన్లు, మొబైల్ ఫోన్ సిగ్నల్స్, ఇంటర్నెట్ డేటాను రహస్యంగా అడ్డుకొని విశ్లేషించడం ద్వారా కీలక సమాచారాన్ని సేకరించడమే దీని ప్రధాన ఉద్దేశం. యూనిట్ 8200 వంటి విభాగాలు ఈ సాంకేతికతను ఉపయోగించి శత్రువుల బాంబు దాడులు లేదా క్షిపణి ప్రయోగాలను ముందే పసిగడతాయి. ఇది కేవలం మాటలను వినడమే కాకుండా ఎన్క్రిప్ట్ చేసిన రహస్య కోడ్స్లో ఉన్న డేటాను ఛేదించి అదృశ్య వ్యూహాలను బయటపెడుతుంది. భౌతికంగా యుద్ధక్షేత్రంలోకి వెళ్లకుండానే గాలిలో ప్రవహించే సంకేతాల ద్వారా దేశ రక్షణను పటిష్టం చేయడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. ఈ యూనిట్ కేవలం గూఢచర్యానికి మాత్రమే పరిమితం కాలేదు. ఆధునిక కాలంలో సైబర్ వార్ఫేర్లో ఇజ్రాయెల్ తిరుగులేని శక్తిగా ఎదగటానికి ఈ విభాగమే కారణం. శత్రువుల అణు కేంద్రాలను దెబ్బతీయటం నుంచి ఉగ్రవాద నెట్వర్క్ల గుట్టు రట్టు చేయడం వరకు వీరి పనితీరు అత్యంత రహస్యంగా, ప్రభావవంతంగా ఉంటుంది. క్లిష్టమైన ఎన్క్రిప్షన్ కోడ్లను బ్రేక్ చేయడంలో వీరిది అందవేసిన చెయ్యి. వీళ్లు సృష్టించే వైరస్లు, సాఫ్ట్వేర్లు శత్రువుల కంప్యూటర్ సిస్టమ్ను నిశ్శబ్దంగా నిర్వీర్యం చేస్తాయి. ఇది అర్థమయ్యేలోపే ఇజ్రాయెల్ దాడిని పూర్తి చేస్తుంది. యూనిట్ 8200లోకి ఎంపిక కావడం అనేది ప్రపంచంలోనే అత్యంత కఠినమైన ప్రక్రియల్లో ఒకటి.
ఇజ్రాయెల్ ప్రభుత్వం హై స్కూల్ స్థాయి నుండే విద్యార్థుల ప్రతిభను గమనిస్తుంది. కేవలం మార్కులు మాత్రమే కాకుండా విద్యార్థి విశ్లేషణాత్మక సామర్థ్యం, వేగంగా నిర్ణయాలు తీసుకునే గుణం, క్లిష్టమైన సమస్యలను పరిష్కరించే పద్ధతిని నిశితంగా పరిశీలిస్తారు. వేల సంఖ్యలో దరఖాస్తులు వస్తే అందులో కేవలం అత్యున్నత మేధావులైన టాప్ 1% మందికి మాత్రమే ఇక్కడ అవకాశం లభిస్తుంది. ఇక్కడ ఎంపికైన యువకులకు సాధారణంగా 18 నుంచి 21 ఏళ్లలోపే ఉండాలి. ఇక్కడ ఇచ్చే శిక్షణ ఏ యూనివర్సిటీలోనూ లభించదు. వీరికి అత్యుత్తమ హ్యాకింగ్ టెక్నిక్స్, రివర్స్ ఇంజనీరింగ్, డేటా మైనింగ్, హై లెవెల్ ప్రోగ్రామింగ్ భాషల్లో శిక్షణ ఇస్తారు. ఇక్కడ సైనికులు కేవలం ఆజ్ఞలను పాటించేవారు మాత్రమే కాదు, సొంతంగా కొత్త టెక్నాలజీని సృష్టించే ఇన్నోవేటర్స్. నిద్రలేని రాత్రులు గడుపుతూ క్లిష్టమైన సైబర్ సవాళ్లను ఎదుర్కోవడం ద్వారా వారు ప్రపంచంలోని అత్యుత్తమ సైబర్ యోధులుగా తయారవుతారు. యుద్ధం అంటే కేవలం సరిహద్దుల్లో కాల్పులు జరపడమే కాదు, శత్రువు కళ్ళుగప్పి వారి కంప్యూటర్ నెట్వర్కుల్లోకి చొరబడటం, అజేయమైన అణు కేంద్రాలను ఒక చిన్న సాఫ్ట్వేర్ కోడ్తో కుప్పకూల్చడం కూడా ఇప్పుడు పెద్ద యుద్ధమే. ఇవన్నీ యూనిట్ 8200కి వెన్నతో పెట్టిన విద్య. కేవలం యుద్ధ తంత్రాన్నే కాదు, మన చేతిలో ఉండే స్మార్ట్ ఫోన్ యాప్స్ నుంచి అంతర్జాతీయ సైబర్ సెక్యూరిటీ వరకు ఈ యూనిట్ మాజీ సభ్యుల ముద్ర లేని చోటంటూ లేదు. ఆ అద్భుత శక్తులు, ఆ గ్లోబల్ ఇంపాక్ట్ ఏంటో ఇప్పుడు చూద్దాం. యూనిట్ 8200 అత్యంత శక్తివంతమైన ఆపరేషన్స్లో స్టక్స్నెట్ వైరస్ దాడి అగ్రస్థానంలో ఉంటుంది. ఇరాన్ అణు రియాక్టర్లలోని సెంట్రిఫ్యూజ్లను భౌతికంగా ధ్వంసం చేసేందుకు అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఈ డిజిటల్ ఆయుధాన్ని సృష్టించాయని భావిస్తారు. ఇది ఇంటర్నెట్ లేని కంప్యూటర్లలోకి కూడా చొరబడి యంత్రాల వేగాన్ని అదుపు తప్పేలా చేసి వాటిని పేల్చివేసింది. ఒక సాఫ్ట్వేర్ కోడ్ ద్వారా బాంబులు లేకుండానే ఒక దేశ అణు కార్యక్రమాన్ని ఏళ్ల తరబడి వెనక్కి నెట్టొచ్చని ఈ యూనిట్ ప్రపంచానికి నిరూపించింది. యూనిట్ 8200 పశ్చిమాసియా అంతటా ఒక అదృశ్య నిఘా వలయాన్ని ఏర్పాటు చేసింది. ఫోన్ కాల్స్, ఈమెయిల్స్, సోషల్ మీడియా మెసేజ్లు, ఇతర డిజిటల్ సంకేతాలను విశ్లేషించడం ద్వారా శత్రువుల ఎత్తుగడలను వీరు ముందే పసిగడతారు. ఉగ్రవాద సంస్థలు ప్లాన్ చేసే దాడులను ఆరంభ దశలోనే గుర్తించి వేల మంది ప్రాణాలను కాపాడటంలో ఈ విభాగం కీలక పాత్ర పోషిస్తుంది. వీరి వద్ద ఉన్న అధునాతన అల్గారిథమ్స్ భారీ డేటా నుండి అవసరమైన ఇంటెలిజెన్స్ను సెకన్ల వ్యవధిలో వెలికితీస్తాయి. కేవలం దాడులు చేయడం మాత్రమే కాదు, ఇజ్రాయెల్ బ్యాంకింగ్, పవర్ గ్రిడ్స్, ప్రభుత్వ వెబ్సైట్లపై జరిగే సైబర్ దాడులను అడ్డుకోవడంలో వీరు రక్షణ కవచంలో పనిచేస్తారు. యూనిట్ 8200లో పనిచేసే సైనికులు 24/7 డిజిటల్ యుద్ధ క్షేత్రంలో ఉంటారు. కోడింగ్లో ఏ చిన్న లోపం ఉన్నా దానిని శత్రువులు వాడుకోకుండా ముందే సరిదిద్దటం వీరి బాధ్యత. అందుకే ఇజ్రాయెల్ చుట్టూ శత్రుదేశాలు ఉన్నప్పటికీ డిజిటల్ రంగంలో ఆ దేశం అజేయంగా నిలుస్తోంది. యూనిట్ 8200 నుండి రిటైర్ అయిన సైనికులు నేరుగా స్టార్టప్ ప్రపంచంలోకి అడుగుపెడతారు. సైన్యంలో వారు ఎదుర్కొన్న క్లిష్టమైన సమస్యలు, పరిమిత వనరులతో అద్భుతాలు చేయాలనే తపన వారిని గొప్ప పారిశ్రామికవేత్తలుగా మారుస్తాయి. సిలికాన్ వ్యాలీలోని ప్రముఖ పెట్టుబడిదారులు, ఒక స్టార్టప్ వ్యవస్థాపకుడు యూనిట్ 8200 నుండి వచ్చాడని తెలిస్తే కళ్ళు మూసుకొని పెట్టుబడి పెట్టడానికి సిద్ధపడతారు. అందుకే ఈ యూనిట్ను ప్రపంచంలోనే అత్యుత్తమ టెక్ ఇంక్యుబేటర్ అని పిలుస్తారు. నేడు మనం వాడుతున్న సైబర్ సెక్యూరిటీ టెక్నాలజీలో ఎక్కువ భాగం ఈ యూనిట్ సభ్యుల మేధస్సు నుండే పుట్టింది. చెక్ పాయింట్ స్థాపించిన గిల్ ష్వేద్ ఆధునిక ఫైర్ వాల్ను సృష్టించారు. పాలో ఆల్టో నెట్వర్క్స్ వ్యవస్థాపకుడు నీర్ జుక్ నెట్వర్క్ సెక్యూరిటీని కొత్త పుంతలు తొక్కించారు. ఇక మనందరికీ తెలిసిన వేజ్ యాప్ ట్రాఫిక్ డేటాను విశ్లేషించే విధానం కూడా ఈ యూనిట్ సభ్యులదే. ఈ కంపెనీల మార్కెట్ విలువ మొత్తం కలిపితే $100 బిలియన్ పైగా ఉంటుంది. ఇజ్రాయెల్ను స్టార్టప్ నేషన్గా మార్చడంలో యూనిట్ 8200 పూర్వ విద్యార్థుల పాత్ర వెలకట్టలేనిది. ఈ యూనిట్ నుండి వచ్చిన వారు స్థాపించిన కంపెనీలు వేల మందికి ఉపాధి కల్పించడమే కాకుండా ఇజ్రాయెల్ జీడీపీలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. వీరు సృష్టించే టెక్నాలజీ కేవలం సైనిక అవసరాలకే కాకుండా వైద్యం, ఫైనాన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాల్లో కూడా విప్లవాత్మక మార్పులు తీసుకొస్తోంది. ఏ నాణ్యానికైనా రెండు పార్శ్వాలుంటాయి. యూనిట్ 8200 కూడా అందుకు మినహాయింపేం కాదు. ఒకవైపు ప్రపంచాన్ని రక్షించే అద్భుతమైన సాఫ్ట్వేర్లు, $1 బిలియన్ కంపెనీలను సృష్టిస్తూ టెక్నాలజీ మక్కాగా పేరుగాంచిన ఈ సంస్థ మరోవైపు తీవ్రమైన నైతిక విమర్శలను ఎదుర్కొంటోంది.
వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగిస్తుందనే ఆరోపణల నుండి ప్రపంచవ్యాప్తంగా టెక్ విప్లవాన్ని నడిపించే స్టార్టప్ల వరకు ఈ యూనిట్ ప్రస్థానం అత్యంత ఆసక్తికరం. ఆ వివాదాలేంటి? ఆ విజయగాథలు ఎలా మొదలయ్యాయి? ఇప్పుడు చూద్దాం. యూనిట్ 8200 కార్యకలాపాలు అత్యంత రహస్యంగా సాగుతాయి. అయితే ఈ రహస్యమే కొన్నిసార్లు వివాదాలకు దారితీస్తుంది. ముఖ్యంగా పాలస్తీనా భూభాగాల్లో నివసించే పౌరుల వ్యక్తిగత సమాచారాన్ని, వారి బలహీనతలను సేకరించి వాటిని ఇంటెలిజెన్స్ కోసం వాడుకుంటున్నారని అంతర్జాతీయంగా విమర్శలున్నాయి. 2014లో ఈ యూనిట్కు చెందిన 43 మంది మాజీ సైనికులు ఒక బహిరంగ లేఖ రాస్తూ అమాయక పౌరులపై జరుగుతున్న అనైతిక నిఘాలు తాము భాగస్వాములు కాలేమని నిరసన వ్యక్తం చేయడం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. డిజిటల్ యుగంలో సమాచారమే అసలైన ఆయుధం. యూనిట్ 8200 అభివృద్ధి చేసే నిఘా పరికరాలు కేవలం సైనిక అవసరాలకే కాకుండా రాజకీయ ప్రయోజనాల కోసం కూడా వాడబడుతున్నాయనే వాదన ఉంది. సోషల్ మీడియా ఖాతాలు, ప్రైవేట్ మెసేజ్లు, లొకేషన్ డేటాను ట్రాక్ చేయడంలో వీరు చూపించే నైపుణ్యం వ్యక్తిగత స్వేచ్ఛకు ముప్పుగా పరిణమిస్తోందని పౌర హక్కుల సంఘాలు హెచ్చరిస్తున్నాయి. అయినప్పటికీ ఇజ్రాయెల్ ప్రభుత్వం మాత్రం దేశ భద్రత దృష్ట్యా ఇవి తప్పనిసరి అని సమర్థిస్తుంది. యూనిట్ 8200 నుండి విరమణ పొందిన వారు సృష్టించిన కంపెనీలు నేడు ఇంటర్నెట్ భద్రతకు వెన్నెముకగా ఉన్నాయి. గిల్ ష్వేద్ స్థాపించిన చెక్ పాయింట్ ప్రపంచానికి మొదటి కమర్షియల్ ఫైర్ వాల్ను పరిచయం చేసింది. అలాగే నీర్ జుక్ స్థాపించిన పాలో ఆల్టో నెట్వర్క్స్ నేడు ప్రపంచంలోని అతిపెద్ద సైబర్ సెక్యూరిటీ సంస్థల్లో ఒకటిగా నిలిచింది. యుద్ధ రంగంలో నేర్చుకున్న రక్షణ తంత్రాలను వీళ్లు సాఫ్ట్వేర్ కోడింగ్లోకి మళ్లించి ప్రపంచవ్యాప్తంగా ఉన్న కార్పొరేట్ డేటాను హ్యాకర్ల నుండి కాపాడుతున్నారు. మనందరం నిత్యం వాడే వేజ్ నావిగేషన్ యాప్ ఈ యూనిట్ మేధస్సు నుండి పుట్టింది. ట్రాఫిక్ సిగ్నల్స్, వేలాది మంది యూజర్ల నుండి వచ్చే డేటాను రియల్ టైంలో విశ్లేషించి వేగవంతమైన రూట్ను చూపించే ఈ సాంకేతికత వెనుక యూనిట్ 8200 శిక్షణ ఉంది. గూగుల్ ఈ సంస్థను $1 బిలియన్ పైగా వెచ్చించి కొనుగోలు చేసింది. ఇది ఈ యూనిట్ సభ్యుల టెక్నికల్ విజన్కు నిదర్శనం. ఇది కేవలం ఒక యాప్ మాత్రమే కాదు, భారీ డేటాను సెకండ్స్లో ఎలా విశ్లేషించాలో వీళ్లు నేర్చుకున్న విద్యకు ఫలితం. సాంకేతికత ఎంత మంచి చేస్తుందో తప్పుడు చేతుల్లో పడితే అంతే ప్రమాదాన్ని కూడా తెస్తుంది. యూనిట్ 8200 పూర్వ విద్యార్థులు స్థాపించిన NSO గ్రూప్ తయారు చేసిన పెగాసస్ స్పైవేర్ దీనికి ఒక ఉదాహరణ. ఫోన్లలోకి రహస్యంగా చొరబడి నిఘా పెట్టే ఈ సాఫ్ట్వేర్ ప్రపంచవ్యాప్తంగా రాజకీయ నాయకులు, జర్నలిస్టులపై నిఘా పెట్టడానికి వాడబడిందని ఆరోపణలొచ్చాయి. ఇది ఒక రకంగా యూనిట్ 8200 నేర్పిన విజ్ఞానం ప్రపంచ రాజకీయాలను ఎలా ప్రభావితం చేయగలదో చెప్పడానికి ఒక ఉదాహరణగా నిలుస్తుంది. ఒక సైనిక విభాగం దేశ సరిహద్దులను కాపాడటం మనం చూస్తుంటాం. కానీ ఒక సైనిక విభాగం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను, గ్లోబల్ IT మార్కెట్ను శాసించడం ఎక్కడైనా చూసారా? ఇజ్రాయెల్కు చెందిన యూనిట్ 8200 సరిగ్గా అదే చేస్తోంది. యుద్ధక్షేత్రంలో వాడే కోడింగ్ నేడు మన స్మార్ట్ ఫోన్స్లో, మనం వాడే యాప్స్లో, ప్రపంచ దిగ్గజ కంపెనీల సెక్యూరిటీ సిస్టమ్స్లో ఎలా పాతుకుపోయిందో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. సిలికాన్ వ్యాలీకి అసలైన సవాల్ విసురుతున్న ఈ టెక్ పవర్ హౌస్ గణాంకాలు ఇప్పుడు చూద్దాం. యూనిట్ 8200 కేవలం సైనికులను మాత్రమే కాదు, అద్భుతమైన పారిశ్రామికవేత్తలను తయారు చేస్తోంది. ఇజ్రాయెల్లో పుట్టిన మొత్తం స్టార్టప్లలో దాదాపు 30 నుండి 40% వరకు ఈ యూనిట్ మాజీ సభ్యులవే కావడం విశేషం. ఇప్పటివరకు ఈ విభాగం నుండి వచ్చిన మేధావులు 1000 కంటే ఎక్కువ విజయవంతమైన స్టార్టప్లను నిర్మించి ఇజ్రాయెల్ను ప్రపంచ పటంలో స్టార్టప్ నేషన్గా నిలబెట్టారు. నేడు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న సైబర్ సెక్యూరిటీ వ్యాపారంలో ఇజ్రాయెల్ వాటా 10 నుంచి 15% వరకు ఉంది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ మార్కెట్లో అగ్రగామిగా ఉన్న చెక్ పాయింట్, పాలో ఆల్ట్ నెట్వర్క్స్, విజ్ వంటి కంపెనీలన్నీ యూనిట్ 8200 మాజీ సభ్యుల ఆలోచనల నుండి పుట్టినవే. సైన్యంలో నేర్చుకున్న రక్షణ తంత్రాలను వీరు వ్యాపార రంగంలోకి మళ్లించి ప్రపంచ IT వ్యవస్థలకు రక్షణ కవచంలా మారారు. ఈ యూనిట్ సభ్యులు స్థాపించిన కంపెనీలకు ప్రపంచ మార్కెట్లో ఎంత డిమాండ్ ఉందో వాటి ఎగ్జిట్ విలువలను చూస్తే అర్థమవుతుంది. గత దశాబ్ద కాలంలో $100 మిలియన్ కంటే ఎక్కువ ధరకు అమ్ముడైన ఇజ్రాయెల్ టెక్ కంపెనీల్లో సగానికి పైగా ఈ యూనిట్ సభ్యులవే. ఉదాహరణకు గూగుల్ సంస్థ విజ్ అనే క్లౌడ్ సెక్యూరిటీ స్టార్టప్ను ఏకంగా $32 బిలియన్ కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపడం
వీరి సాంకేతిక సత్తాకు నిదర్శనం. యూనిట్ 8200 ప్రభావం కేవలం స్టార్టప్లకే పరిమితం కాలేదు. మైక్రోసాఫ్ట్, గూగుల్, ఇంటెల్, ఫేస్బుక్ వంటి అంతర్జాతీయ దిగ్గజ సంస్థలు ఇజ్రాయెల్లో తమ రీసెర్చ్ సెంటర్స్ను ఏర్పాటు చేశాయి. ఈ కేంద్రాల్లో పనిచేసే అత్యున్నత స్థాయి ఇంజనీర్లు, ఎగ్జిక్యూటివ్లలో 20 నుండి 25% వరకు ఈ యూనిట్ నుండి వచ్చిన వారే ఉండటం గమనార్హం. అంటే ప్రపంచ ఐటీ దిగ్గజాల భవిష్యత్తు ప్రాజెక్టుల వెనుక ఇజ్రాయెల్ మాజీ సైనికుల మేధస్సే ఉంది. మనం నిత్యం వాడే టెక్నాలజీ వెనుక ఈ యూనిట్ ముద్ర స్పష్టంగా కనిపిస్తుంది. రోడ్డుపై వెళ్లేటప్పుడు రూట్ చూపించే వేజ్ యాప్ అయినా, మనం సమాచారాన్ని పంచుకునే వైబర్ మెసేజింగ్ యాప్ అయినా, ఇవన్నీ ఈ యూనిట్ మాజీ సభ్యుల సృష్టే. ఈ క్లిష్టమైన సైనిక వ్యూహాలను సామాన్యుడికి ఉపయోగపడే యాప్లుగా మార్చడంలో వీళ్లు చూపే నైపుణ్యం యూనిట్ 8200ను ప్రపంచంలోని అత్యుత్తమ టెక్నాలజీ ఇంక్యుబేటర్గా నిలబెట్టింది. యూనిట్ 8200 అనేది కేవలం ఒక దేశపు గూఢచారి విభాగం మాత్రమే కాదు. అది ప్రపంచ సాంకేతిక భవిష్యత్తును నిర్మించే ఒక అద్భుతమైన కర్మాగారం. తుపాకులు, ట్యాంకుల కంటే శక్తివంతమైనవి అల్గారిథమ్స్ అని నిరూపించిన ఈ సంస్థ 18 ఏళ్ల యువకులను ప్రపంచ స్థాయి టెక్ దిగ్గజాలుగా మారుస్తోంది. రాబోయే రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ కంప్యూటింగ్ రంగాలలో ఈ యూనిట్ మరిన్ని సంచలనాలు సృష్టించబోతోంది. సైనిక వ్యూహాలకు, వ్యాపార సామ్రాజ్యాలకు మధ్య ఉన్న సరిహద్దులను చెరిపేస్తూ ఇజ్రాయెల్ దేశపు ఆర్థిక భద్రతా వెన్నెముకగా ఇది నిలుస్తోంది. యూనిట్ 8200లో పనిచేసే వారికి ఇచ్చే స్వేచ్ఛ చాలా ఎక్కువ. ఇక్కడ ర్యాంకుల కంటే ప్రతిభకే ప్రాధాన్యత ఉంటుంది. అతి తక్కువ వయసులోనే దేశ భద్రతకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకోవడం వల్ల వీరిలో నాయకత్వ లక్షణాలు, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. ఈ విభాగం నుండి బయటకొచ్చే సమయానికి వారు కేవలం సైనికులుగా మాత్రమే కాదు, ప్రపంచ ఐటీ మార్కెట్లో ఏ కంపెనీనైనా నడపగలిగే సామర్థ్యం ఉన్న టెక్ గీక్స్గా మారతారు. యూనిట్ 8200 విజయ రహస్యం కేవలం సాంకేతికతలోనే లేదు, అక్కడి విలక్షణమైన పని సంస్కృతిలో కూడా ఉంది. సాధారణ సైనిక విభాగాల్లో ఉండే కఠినమైన ర్యాంక్ వ్యవస్థకు భిన్నంగా ఇక్కడ ఫ్లాట్ హైరార్కీ అమలవుతుంది. అంటే ఒక సాధారణ సైనికుడు కూడా తన పై అధికారి నిర్ణయాన్ని ప్రశ్నించవచ్చు లేదా కొత్త పరిష్కారాన్ని సూచించవచ్చు. ఈ స్వేచ్ఛా వాతావరణమే వారిలో సృజనాత్మకతను, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తోంది. అంతేకాకుండా ఈ యూనిట్లో మహిళా సైనికులు కోడింగ్, ఇంటెలిజెన్స్ అనాలసిస్లో అత్యున్నత పాత్ర పోషిస్తున్నారు. కేవలం మేధస్సుకే ప్రాధాన్యత ఇచ్చే ఈ విధానం వల్లే ఇక్కడ నుండి బయటకు వచ్చిన వారు ప్రపంచ టెక్ రంగాన్ని ఏలగలుగుతున్నారు. మరోవైపు యూనిట్ 8200 ప్రభావం కేవలం ఇజ్రాయెల్ సరిహద్దులకే పరిమితం కాలేదు. ఇది అంతర్జాతీయ భద్రతలో కీలక భాగస్వామిగా మారింది. ప్రపంచవ్యాప్తంగా జరిగే ఉగ్రవాద కుట్రలను పసిగట్టడంలో ఈ యూనిట్ నిరంతరం కృషి చేస్తోంది. ఉదాహరణకు ఇతర దేశాల్లో జరగాల్సిన విమాన దాడులను, భారీ పేలుళ్లను తమ నిఘా నేత్రంతో ముందే గుర్తించి ఆయా దేశాలను అప్రమత్తం చేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. దేశాల మధ్య యుద్ధాలే కాకుండా అంతర్జాతీయ ఉగ్రవాద నెట్వర్కులను ఛేదించడంలో వీళ్లు చూపిన ప్రతిభ అమోఘం. ఓ రకంగా చెప్పాలంటే ఈ యూనిట్ ఇచ్చే సమాచారం ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది అమాయక పౌరుల ప్రాణాలను కాపాడుతూ గ్లోబల్ సెక్యూరిటీలో అదృశ్య శక్తిగా నిలుస్తోంది. అపరిమితమైన సాంకేతిక శక్తితో పాటు కొన్ని నైతిక సవాళ్లు కూడా పొంచి ఉన్నాయి. వ్యక్తిగత గోప్యత, అంతర్జాతీయ నిఘా ఆరోపణలు ఈ యూనిట్ను నీడలా వెంటాడుతూనే ఉంటాయి. సాంకేతికత ఎంత వేగంగా అభివృద్ధి చెందుతున్నా దానిని మానవ కళ్యాణానికి, దేశ రక్షణకు మధ్య సమతుల్యం చేయడం భవిష్యత్తులో ఈ విభాగం ముందున్న అతిపెద్ద సవాలు. ఒక చిన్న గదిలో కూర్చుని కోడింగ్ రాసే కుర్రాళ్లు ప్రపంచ గమనాన్ని మార్చగలరని యూనిట్ 8200 ప్రతిరోజు నిరూపిస్తూనే ఉంది. రాజకీయంగా అమెరికా రెండుగా చీలిపోయినా ఇజ్రాయెల్ భద్రతా, టెక్నాలజీ విషయంలో మాత్రం రెండు పార్టీలు ఏకతాటిపైకి రావడం వెనక ఈ యూదు మేధావుల దౌత్యం దాగి ఉంది. అంతేకాదు అమెరికా రాజకీయ యంత్రాంగంలో వీళ్ల ప్రభావం అమోఘం. కేవలం ఓటర్లుగానే కాకుండా డెమోక్రటిక్, రిపబ్లికన్ పార్టీలకు అతిపెద్ద ఆర్థిక మూల స్తంభాలుగా వాళ్ళు నిలుస్తున్నారు. డెమోక్రటిక్ పార్టీలో ఉదారవాద విలువలు, సామాజిక న్యాయం కోసం నిలబడే యూదులు మెజారిటీగా ఉంటే, రిపబ్లికన్ పార్టీలో ఇజ్రాయెల్ భద్రత, కరుడుగట్టిన విదేశీ విధానాలకు మద్దతిచ్చే యూదు గ్రూపులు బలంగా ఉన్నాయి. ఏఐపిఎస్సి వంటి శక్తివంతమైన లాబీయింగ్ సంస్థల ద్వారా అమెరికా పాలనా విభాగం తీసుకునే నిర్ణయాలు ఇజ్రాయెల్కు అనుకూలంగా ఉండేలా వీళ్లు చక్రం తిప్పుతారు. ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ అమెరికా విదేశాంగ విధానంలో ఇజ్రాయెల్ ప్రయోజనాలకు విఘాతం కలగకుండా
సమాంతరంగా రెండు పార్టీలను ప్రభావితం చేయగలగడం వీరికే సాధ్యం. అందుకే అమెరికా ఎన్నికల్లో అభ్యర్థి ఎవరైనా యూదు సంఘాల మద్దతు పొందడం గెలుపుకు ఒక అనివార్యమైన మెట్టుగా మారింది. యూదులు ఇటు మేధస్సుతో అటు రాజకీయంగా ప్రపంచ దిశ దశని మార్చే యోధులయ్యారు. అమెరికా, ఇజ్రాయెల్ ఈ రెండు శక్తులను దాటుకొని ముందుకు వెళ్లాలంటే చాలా సాహసంతో కూడిన వ్యవహారమే కాదు, మూడవ ప్రపంచ యుద్ధానికి ఆహ్వానం పలకడమేనంటున్నారు ప్రపంచ ప్రసిద్ధ సాంకేతిక నిపుణులు. మనందరికీ సుపరిచితమైన వేజ్ నావిగేషన్ యాప్ కమ్యూనికేషన్ రంగంలో విప్లవం తెచ్చిన వైబర్, క్లౌడ్ సెక్యూరిటీలో సంచలనం సృష్టిస్తున్న విజ్ వంటి సంస్థలు వీళ్ళ వ్యూహాత్మక ఆలోచనల నుంచి పుట్టినవే. వాళ్ళకి యుద్ధం అంటే కేవలం సరిహద్దుల్లో కాల్పులు జరపడమే కాదు, సైలెంట్గా సర్వర్స్లో చొరబడి శత్రువును నిర్వీర్యం చేయడం. ఒక దేశం తన యువతలోని మేధస్సును సరైన దిశలో మళ్లిస్తే అది కేవలం రక్షణ రంగాన్నే కాదు, ప్రపంచ మార్కెట్నే ఎలా శాసించగలదో చెప్పడానికి యూనిట్ 8200 ఒక గొప్ప ఉదాహరణ. సైన్యంలో నేర్చుకున్న రక్షణ తంత్రాలనే వ్యాపార సామ్రాజ్యాలుగా మార్చారు. ఐటీ మార్కెట్ను తమ గుప్పిట్లోకి తెచ్చుకోవడంలో వీళ్ళు సాటిలేని మేధావులుగా నిలిచారు. వాళ్లపై వివాదాలు ఎన్నున్నా టెక్నాలజీ ప్రపంచంలో ఈ యూనిట్ సృష్టించిన ఇంపాక్ట్ మాత్రం ఎవ్వరూ చెరపలేనిది. మరో ఆసక్తికరమైన అంశంతో రేపటి మిస్టరీస్ హిస్టరీస్లో మళ్ళీ కలుద్దాం.